నీ చేతి కాఫీ కోసమైనా పావని దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. థ్యాంక్స్ మావయ్య. మీరు వీక్లీ వన్స్ రండి. మీరు ఇక్కడికి రావడం కన్నా మాకింక ఆనందం ఏముంటుంది? అలాగే అల్లుడు గారు. గారు వద్దు మావయ్య, నాకే ఇబ్బందిగా ఉంది. సింపుల్గా అల్లుడు అనండి చాలు. మీ నోటి నుండి ఆ పిలుపు వినాలని చాలా కష్టపడ్డాను. అలాగే అల్లుడు. నిన్ను అమ్మాయిని చూశాక నాకెందుకో ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సూపర్ మావయ్య. అయితే అత్తయ్యని కూడా రమ్మని చెప్తాను. వచ్చేమని చెప్పు. మేమిద్దరం 4 రోజులు ఉండి వెళ్తాం. వన్స్ అగైన్ కాఫీ సూపర్. సోను ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నాడు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి వాళ్లను కనపడ్డ చోటే చెప్పుతో కొట్టాలి. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, వాడి గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? వాడు వీధి రౌడీ, నా మీద పగబట్టాడు. నా మూలంగానే మీ మామయ్యకు ఇన్ని సమస్యలు. ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని రోజులు వాడి టార్చర్? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇప్పటిదాకా జైల్లో ఉన్నాడని ప్రశాంతంగా ఉన్నాను. ఎలా వచ్చాడో మళ్ళీ నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. వెంటనే మావయ్యతో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చూడు, మావయ్య జస్ట్ మిస్ అంటున్నాడు. లక్కీగా రాకీ పావని వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మావయ్య పరిస్థితి ఏంటి? మీ మావయ్య వాణ్ణేమీ చేయలేక కాదు. ఒక వీధి రౌడీతో గొడవ పడితే ఆయన పరువు ఏమైపోతుంది? అందుకే నేను చాలాసార్లు ఆయన ఆపాను. వాడి మీద యాక్షన్ తీసుకోకుండా మీరు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అదే వాడి కలుసు అయిపోయింది. ఒక్కసారి కౌంటర్ ఇస్తే ఎవ్వరూ రౌడీ కాదత్తయ్యా. ఉండు, నేను పౌర్ణమికి ఫోన్ చేస్తాను. వద్దమ్మా, పౌర్ణమినైనా ప్రశాంతంగా ఉండనేవు. వాడసలే రాక్షసుడు. మీ మావయ్య తర్వాత వాడి పగంతా పౌర్ణమి మీదే. ఈ విషయం చెప్తే పౌర్ణమి ఊరుకోదు. ఉండండి అత్తయ్య, మీరు మరీ భయపడుతున్నారు. బెదిరించే ప్రతివాడు డానేం కాదు. వాణ్ణేం చేయాలో పౌర్ణమియే చూసుకుంటుంది. వద్దమ్మా, అది కాదు మహా. వాడి నెక్స్ట్ టార్గెట్ పౌర్ణమని వాడు నాతో చెప్పాడు. పౌర్ణమి కూడా ఇప్పుడు మనతో లేదు కదా, తన్నెందుకు ఈ గొడవలు లాగడం? వాడు నెక్స్ట్ పౌర్ణమినే అయితే పౌర్ణమి జాగ్రత్త పడుతుంది కదా, అవునా కాదా? జాగ్రత్తగా ఉండమనే చెప్తాను. మహా నాన్న దగ్గరికి వెళ్ళారా? లేదు పౌర్ణమి. మధ్యలో ఆ సోనుగాడు కారు ఆపి అత్తయ్యని బెదిరించాడు. అయ్యో, అవన్నీ ఎందుకు చెప్తున్నావు? సోను మిమ్మల్ని ఎక్కడ కలిశాడో చెప్పు. ఇందాకే మా ఇద్దరిని చాలాసేపు మాటలతో టార్చర్ పెట్టాడు పౌర్ణమి. అయితే ఆ రాస్కల్ మళ్ళీ మన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడా? ఏమన్నాడు వాడు? నీ తాళి తీసి విధవరాల్ని చేసి తెల్లచీర కట్టించే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా వాడి నెక్స్ట్ టార్గెట్ కూడా నువ్వేనంట. జాగ్రత్తగా ఉండు పౌర్ణమి. ఏం మాట్లాడాడు వాడు? మావయ్యను చంపాలని ప్లాన్ చేశాడట. లక్కీగా రాకీ పావని వచ్చి సేవ్ చేశారని కూడా చెప్పాడు. అత్తయ్యనైతే చాలా బెదిరించాడు పౌర్ణమి. భయపడుతోంది అత్తయ్య. అయితే అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అత్తయ్య ఇవన్నీ నీతో చెప్పొద్దంది. అందుకే వద్దులే పౌర్ణమి. టేక్ కేర్. సరే, సోను సంగతి నేను చూసుకుంటాను. అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పౌర్ణమి, బాయ్.
ఏముంటుందమ్మా పౌర్ణమి? జాగ్రత్తగా ఉండమనే చెప్పానత్తయ్య, కానీ తను నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పి మనకు జాగ్రత్తలు చెప్తోంది. పౌర్ణమి మనలా భయపడే మనిషి కాదు. ఏదైనా తెగేదాకా లాగితే అవతలి వాళ్ల తాటు తీస్తుంది. సరే పద. మా నాన్నని చంపి మా అమ్మ చేత తెల్ల చీర కట్టిస్తాడో? ఒకసారి వదిలేసి తప్పు చేశాను. వాడు మా నాన్నని మా ఫ్యామిలీని టార్గెట్ చేసే లోపే నేనే వాడిని టార్గెట్ చేయాలి. పౌర్ణమి, ఏంటి అలా ఉన్నావు? అంత కంగారుగా వెళ్తున్నావెందుకు? నేనా? ఏం లేదు పార్దు, నేను బానే ఉన్నాను కదా. పార్దు, నేను బయటికి వెళ్తున్నాను, గంటలో వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు పౌర్ణమి? పద, నేను వస్తాను. నో నో నో, నేనొక్కదాన్నే వెళ్తాను. అది ఏదో పనుందని అమ్మ కాల్ చేసి రమ్మంది. ఎక్కడికి? మీ ఇంటికి వెళ్తున్నావా? మధ్యలో ఎక్కడో ఉన్నారంట. అర్జెంటుగా కలుద్దాం రమ్మన్నారు. ప్లీజ్ పార్దు, నేను వెళ్ళేసి వస్తాను. సరే పౌర్ణమి. తొందరగా వచ్చేస్తానులే, కంగారు పడకు. అమ్మ రమ్మంటవేంటి? నేనొస్తానన్నా అవాయిడ్ చేస్తుంది. పౌర్ణమి నిజంగా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుందా? ఒకసారి మహాకు ఫోన్ చేసి చూద్దాం. చెప్పు పార్దు. మహా, ఎక్కడున్నావు? నేను అత్తయ్య ఇంటి దగ్గరే ఉన్నాం. ఎందుకు పార్దు అలా అడిగా? ఆహా, అది అత్తయ్య పౌర్ణమిని కలవాలి రమ్మనేమన్నా చెప్పిందా? అదేం లేదే. ఇందాకే ఫోన్ చేసి సోను అదే క్యాజువల్గా మాట్లాడాను. ఏం లేదు, నీతో అలా ఏమైనా చెప్పిందా? ఆహా, అదేం కాదు. బయటికెళ్తూ కనిపించింది. మీ దగ్గరికేనేమో అని ఫోన్ చేశాను అంతే. మా దగ్గరకా? అలా నాతో చెప్పలేదు. నేనే జస్ట్ గెస్ చేశాను అంతే. మేబీ షాపింగ్కి ఏమైనా వెళ్ళుండొచ్చులే. బాయ్ మహా. సరే. ఎందుకు ఇలా అడిగాడు? ఇందాక ఇంటి దగ్గర జరిగిన విషయం ఏమన్నా తెలుసుంటుందా ఏంటో? పౌర్ణమి నాతో అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళుంటుంది? వాళ్ళ అమ్మ కోసం కూడా కాదు, ఇంకెవరిని కలవడానికి వెళ్ళుంటుంది? అమ్మయ్యా, పోయిన ప్రాణం లేచొచ్చింది. ఇదేం సిటీరా బాబు, అడిగితే మందైనా పోస్తున్నారు గాని మంచినీళ్లు మాత్రం ఇవ్వట్లేదు. మన బుద్ధులు బావుంటే మంచినీళ్లే కాదు, పిలిచి భోజనం కూడా పెడతారు. బావున్నావా చలపతి? ఇప్పుడు మన కోపాన్ని కక్కేయకూడదు. ఏమి తెలియనట్టే ఉందాం. చలపతి నిన్నే. బావున్నానమ్మా.
వరసకు బంధువ్వి, వయసులో పెద్దవాడివైనా నీలాంటోడికి గౌరవమే ఇవ్వాలనిపించడం లేదు. నిన్ను పేరుతో పిలవటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా బ్రతకడానికి సిగ్గనిపించడం లేదా? ఏం చేయనమ్మా, లోకేష్ పోయాక నా బతుకు అనాథ బతుకైపోయింది. ఇదిగో ఇలా తిరుగుతున్నాను. నీ డ్రామాలు నా దగ్గర చెల్లవు చలపతి. నీ యాక్టింగ్ ఆపి సోను ఎక్కడున్నాడో చెప్పు. సోను ఆడెవరమ్మా? ఆడా మగా? మళ్ళీ కుడి చేత్త కొట్టనా, ఎడం చేత్త కొట్టనా? నా దగ్గర నీ డ్రామాలు చెల్లవని ముందే నీకు చెప్పాను. సోను ఎక్కడున్నాడో చెప్పలేదంటే ఈసారి చేత్తో కొడతానో దేంతో కొడతానో చెప్పలేను. తెలుసమ్మా, నువ్వు కొట్టగలవు, చంపగలవు. నా కొడుకుని చంపేది నువ్వే కదా. నీ కొడుకుని నేను చంపాలని చంపలేదు. మీరు చేసిన పాపాలే వాణ్ణి బలి తీసుకున్నాయి. కానీ నా చేతిలో కాకపోయినా ఇంకొకరి చేతిలోనైనా చచ్చేవాడు. కానీ ఇప్పుడు నువ్వు సోను గురించి చెప్పలేదంటే ఖచ్చితంగా నువ్వు కూడా నా చేతుల్లోనే చేస్తావు. ఆ సోను ఎవరో నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. రే 420, నేను నీ కూతురు వయసున్న దాన్ని. అనవసరంగా నాతో తిట్టించుకోవద్దు. సోను ఎవరో తెలియకుండానే యోగితో కలిసి జైలుకెళ్ళావా? ఇప్పుడు కూడా అది నేను కాదు, నాలో ఉన్న ఇంకొకడు వెళ్ళి సోనుని కలిశాడు అంటావా? మీరిద్దరు వెళ్ళి కలిసిన సంగతి, అక్కడ సోను యోగిని చీ కొట్టి పంపింది మొత్తం నాకు తెలుసు. మీ ఊళ్ళో నీ పాత హిస్టరీ కూడా నాకు తెలుసు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలా? 2 రోజులు, 2 రోజుల్లో నీ మొత్తం హిస్టరీ తెప్పించి పోలీసుల ముందుంచుతాను. ఇప్పుడు చెప్పు, నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలా, లేకపోతే నువ్వు నన్ను సోను దగ్గరికి తీసుకెళ్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటు నుంచి అటు జైలుకా, సోను దగ్గరకా? డిసైడ్ చేసుకో. ఈ పౌర్ణమికి ఆ సోనుభాయే కరెక్ట్. ఆడి దగ్గరికే తీసుకెళ్తాను. జైలంటే ఇక్కడికి చాలా దూరం అమ్మా. ఈ ముసలి ప్రాణానికి అంత దూరం నడవటం కష్టం. సోను ఇంటికైతే కాలినడకన పోవచ్చు. వెళ్దాం పదమ్మా. గుడ్, తెలివైన వాడివే. ఇదే మాట ముందు చెప్పుంటే నీ చెంప దెబ్బ తప్పేది కదా. అది ఎప్పుడైనా దెబ్బ తగిలితేనే కదమ్మా నొప్పి తెలిసేది. రామ్మా రామ్మ వెళ్దాం. ఈడేంటో, ఈడి లెవెల్ ఏంటో ఏం అర్థం కాడు. ముందు కత్తి వెనక సుత్తిలా ఉంది నా పరిస్థితి. పిలిస్తే ఏమంటాడో? సోనుభాయ్, సోనుభాయ్, సోనుభాయ్. సోనుభాయ్, చాలా అర్జెంట్ మ్యాటర్. ఏంటది? హే పౌర్ణమి, వాడే సర్ప్రైజ్. ఇంతకాలానికి నా మీద కరుణ కలిగిందా? కూర్చో కూర్చో కూర్చో. హే చలపతి, పౌర్ణమి వచ్చింది. మర్యాద మర్యాద మర్యాద. మేడం, పౌర్ణమి. మేడం,
కాఫీ కావాలా, టీ కావాలా, మజ్జిగ కావాలా, జ్యూస్ కావాలా? ఆపండి రమ్మి యాక్టింగ్. జైలుకెళ్తే ఈసారైనా మారుతావనుకున్నాను. కుక్క తోకైనా సరిగ్గా మారుతుందేమో కానీ నువ్వు మాత్రం మనిషిగా మారవని అర్థమైంది. అసలు ఎంత ధైర్యం నీకు? నా నాన్ననే చంపాలనుకుంటున్నావా? అది నేను బ్రతుకుండగా. అది ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నావు? మా నాన్నకేదైనా జరుగుంటే ఇక్కడే ఇద్దరిని పూడ్చేదాన్ని. మా నాన్న జోలికొస్తే ఏమవుతుందో ఇక్కడున్న ఈ చలపతిని అడుగు, లేకపోతే పైనున్న వాడి కొడుకుని అడుగు. ప్రాణం మీద తీపుంటే పని చూసుకుని బ్రతుకు. నాకడ్డు రా. ఏయ్! ఏంటే ఆ? ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ పాత సినిమా డైలాగులన్నీ ఊదరగొట్టేస్తున్నావు. నా దగ్గరికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావు నువ్వు? ఆ? నేనేంటో ఈ సోనుబాయ్ అంటే అప్పుడే మర్చిపోయావు నువ్వు? పొరపాటున మీ నాన్నని టార్గెట్ చేశాను. అసలు చంపాల్సింది నిన్ను. ఎందుకో తెలుసా? మీ నాన్న చస్తే అయినా నా దారికి అడ్డుండదనుకున్నా. నువ్వు నా దారిలోకి వస్తావనుకున్నా. నువ్వు వచ్చేలా లేవా? నువ్వు ఆ పార్థుగాడి దారిలోకి వెళ్ళిపోతున్నావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈసారి చచ్చేది మీ నాన్న కాదు, నువ్వు. నేను ఇక్కడ మా ఇంట్లో చంపను, వదిలేస్తా. నా మాట వినకపోతే నిన్ను చంపాల్సిన ప్లేసు, టైము అన్నీ ఫిక్స్ చేసే పెట్టా. మీ అమ్మ, చెల్లి, దాని మొగుడు, ఆ పార్థుగాడితో సహా ఒక్కడు కూడా మిగలరో. మొత్తం అందరినీ చంపేస్తా. ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే పొడి చేస్తాను. నా ఫ్యామిలీని చంపుతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? కత్తులు పట్టడం, చంపడం నీకు మాత్రమే తెలుసు అనుకున్నావా? ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికొచ్చావని తెలిస్తే నీ చావు నా చేతుల్లోనే. ఆ లోకేష్ గాడు నీలాగే రెచ్చిపోయి చచ్చాడు. ఇంకా మారకపోతే నెక్స్ట్ నువ్వే. జైల్లో నువ్వు ఏం చేసావు, రిలీజ్ అయ్యాక ఎవరిని కలిసావు, నీ ప్లాన్స్ మొత్తం నాకు తెలుసు. కానీ ఇంత తొందరగా నా ఫ్యామిలీ జోలికి వస్తావనుకోలేదు. గుర్తు పెట్టుకో, నీకు జైలే సేఫ్. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ బయటకొచ్చావు. ఏ చలపతి, బ్రతకాలనుకుంటే నీ ఊరెళ్ళిపో, చావాలనుకుంటే వీడితోనే ఉండు. ఏంటి బాయ్ పౌర్ణమి ధైర్యం? మీకే చుక్కలు చూపించింది. అది ధైర్యం కాదు చలపతి, తెగింపు. చావు కూడా భయపడని తెగింపు. మరి అయితే వదిలేద్దాం బాయ్. ఏం మాట్లాడుతున్నావు? రగులుతున్న నిప్పుని ముట్టుకోకూడదు. కాసేపట్లో అది బొగ్గైపోతుంది. అందుకే అన్ని మాటలన్నా ఓపిక పట్టాను. చూపిస్తా, ఎవడి చేతిలో చేస్తాడో చూపిస్తా. స్విచ్ ఆఫ్. ఈ
ఎక్కడికి వెళ్తున్నావంటే అమ్మ దగ్గరకన్నా అబద్ధం చెప్పింది. ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. అసలు ఏంటి పౌర్ణమిది? రాని చెప్తా. అసలు ఎక్కడికి వెళ్ళావు పౌర్ణమి? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో పెట్టావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది పార్దు. సరే అయితే ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మని కలవడానికి వెళ్తున్నానని చెప్పాను కదా. నేను మహాకి ఫోన్ చేసి కనుక్కున్నాను. అయినా నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి పౌర్ణమి? ఓ మహా చెప్పిందా? నేను ప్లీజ్, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని కవర్ చేస్తూ చెప్పొద్దు. నిజం మాత్రమే చెప్పు పౌర్ణమి. నేనదే చెప్పబోతున్నాను పార్దు. నువ్వు టెన్షన్ పడతావని మహా నీతో చెప్పింది నిజమే. నేను వెళ్ళింది అమ్మని కలవడానికి కాదు. మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళావా? సోనుని కలవడానికి వెళ్ళాను. మధ్యలో ఈ సోను ఎవడు? వాడు మా కుటుంబానికి మొదటి శత్రువని నీతో చెప్పాను కదా, మర్చిపోయావా? గుర్తుంది. అవును, శత్రు అంటున్నావు. వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? నువ్వెప్పుడు ఇంతే పౌర్ణమి. అక్కడ గొయ్యుందని తెలిస్తే చాలు, అది నుయ్యో గొయ్యో తెలుసుకుందామని ఏమీ ఆలోచించకుండా వెళ్తావు. అయినా ఇలాంటి టైంలో అలాంటి క్రిమినల్స్తో మనకు అవసరమా? వాడి గురించి నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు పార్దు. మా ఫ్యామిలీలో జరిగిన చాలా గొడవలకి వాడే కారణం. మంచి చెడు జాలి దయ పాపం పుణ్యం ఇలాంటివేమి వాడికుండవు. వాడో నరరూప రాక్షసుడు.